శ్రీగురుభ్యో నమః. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపంకజే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. నేడు గొప్ప పర్వకాలం. సాక్షాత్ మహావిష్ణువును నిరంతరము సందర్శించుకుంటూ తరించిన నారద మహర్షి యొక్క అవతారులైన పురందరదాసవర్యుల ఆరాధనా మహోత్సవం. ఈ దినము వారు తమ భౌతిక శరీరాన్ని వదిలి శ్రీహరి పాదపద్మములను చేరుకొన్న దినం. భౌతిక శరీరముతో లేకున్నను యశక్కాయముచే ఇంకను ఇప్పటికీ మున్ముందు కూడా ఇంకా వారు యశక్కాయులై విరాజిల్లుచుంటారు. అలాంటి మహనీయుల ఆరాధనా మహోత్సవం. పురందరదాసులంటే గొప్ప వాగ్గేయకారులు మాత్రమే కాదు, తపశక్తి సంపన్నం, శాపానుగ్రహ శక్తి సంపన్నం. మహాభారతంలో వ్యాసుల పాత్రను విన్నాం. అష్టాదశ పురాణాలు, మహాభారతం వంటి గొప్ప 1,00,000 శ్లోకములతో యుక్తమైన గ్రంథాన్ని రచించే సామర్థ్యము ఒక్క వ్యాస భగవానికి మాత్రమే. తర్వాత చూస్తే 4,75,000 పద్యములను రచించినటువంటి పురందరదాసుల యొక్క ఘనత అది వారికే. అందుకే పురందరదాసుల కీర్తి కేవలము దక్షిణ భారతదేశం మాత్రమే కాక ఉత్తర దేశీయులు వారు కూడా అచ్చటి హిందుస్థానీ కళాకారులు ప్రతి ఒక్కరూ పురందరదాసులంటే అచంచలమైన విశ్వాసంతో కూడి ఉన్నారు. ఇక దక్షిణ భారతదేశంలో చెప్పనక్కర్లేదు. సంగీత సామ్రాజ్యములో త్రిమూర్తులని ఖ్యాతి పొందిన, సంగీత చక్రవర్తులని బిరుదు పొందినటువంటి 3 మహనీయులు త్యాగరాజుల వారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు. వారు తమ యొక్క సంగీత సభలలో మొట్టమొదట తలవంచి నమస్కరించేది పురందరదాసులు. సంగీత భిక్షను పెట్టినవారు అని కొనియాడతారు. కర్ణాటక సంగీతానికి జీవమును పోచినటువంటి ఒక గొప్ప మహాన్ వ్యక్తి శ్రీ పురందరదాసు. 4,75,000 పద్యములను రచించాలన్నట్టయితే అది అసాధారణ ప్రజ్ఞ. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు వారి యొక్క మహత్వాన్ని గుర్తించి వారి ఆరాధన అద్భుతంగా తిరుమల తిరుపతి క్షేత్రములో చేయాలా. అంతనే కాక ఉడిపి హంపి క్షేత్రం అంటే వారు అక్కడ తపస్సు చేసి వ్యాసరాజుల వారి దగ్గర అంకితాన్ని పొంది కృష్ణదేవరాజుకు రాజగురువుగా ఉన్నటువంటి మహనీయులు. ఆ క్షేత్రములు కూడా తిరుమల తిరుపతి దేవస్థానము పురందరదాసుల ఆరాధన జరుపుతూ ఉంది. విశేషంగా తిరుమలలో స్వామి సన్నిధిలో జరుగుతోంది. ఇలాంటి మహనీయుల యొక్క ఆరాధన మహోత్సవం అంగంగా ఎందరో కళాకారులు, భజన కళాకారులే కాక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించిన ఎందరో గొప్ప గొప్ప కళావిధులు, యువ కళావిధులు చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. తమ వంతు సేవను వారు సమర్పించాలని చెప్పేసి వచ్చారు. వారి రచనలను, అత్యంత అద్భుత సాహిత్యంతో కూడిన రచనలను వారు ఇప్పుడు పాడి స్వామివారికి ఆ సంకీర్తన పుష్పములను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. త్యాగరాజుల వారు ఒక మాట చెప్తారు, సంగీతము మోక్షం కాదు, భక్తి మోక్షము. సంగీతానికి భక్తి చేరినట్టయితే మోక్షమని, అది మోక్షానికి మార్గమని. కేవల సంగీతము అలౌకికమైన కాదు, లౌకికానందాన్ని మాత్రం కలగజేస్తుంది. అదే భక్తితో కూడినటువంటి సంగీతం అయితే అది మమ్మల్ని ఆ భగవంతుని దగ్గరికి పిలిచి వెళుతుంది. పురందరదాసుల యొక్క అభిప్రాయము ఇదే. తమ ఉత్తమమైన సాహిత్యం, వేద ఉపనిషత్ పురాణ ఇతిహాసములో చెప్పినటువంటి
ఆ ఘట్టములను ఎన్నుకొని ఉత్తమమైన సంగీత నేపథ్యములో ఈ సాహిత్యాన్ని తీసుకొచ్చి ఆబాల గోపాలులకు చెప్పేటట్టుగా వారు దాన్ని రాగ సంయోజనం చేసి ఆ రోజే దీన్ని అంతా పరిష్కరించి పెట్టారు. అలాంటి కొన్ని సంకీర్తన రత్నములను ఎన్నుకొని ఈరోజు మలయప్ప స్వామి సన్నిధిలో సమర్పించాలని చెప్పేసి దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానము సంసిద్ధంగా ఉన్నది. మొట్టమొదట ఆ మహనీయుల స్తోత్రము గురువందనము. గురువును స్తుతించక హరిని స్తుతిస్తే హరి సంతోషపడు. మనము హరి దగ్గర వెళ్ళాలన్నట్టయితే మనకు గురువు త్రూ ప్రాపర్ఛాన. ఆ గురువు లేక హరిని వెళతామంటే భాగవతోత్తములను విస్మరించి భగవంతుని దగ్గర వెళితే భగవంతుడు అంగీకరించారు. మనం భగవంతుడే మన దగ్గర రావాలంటే ఆవును తీసుకురావాలంటే కష్టం. ఆవు దూడను పట్టుకంటే ఆ దూడ కొరకు ఆవు ఎలాగొస్తుందో భాగవతులను ఆశ్రయిస్తే భగవంతుడు మన దగ్గరికి వస్తారు. కాబట్టి గురువందనము పురంధరదాసుల యొక్క స్తుతిచే ఈనాటి కార్యక్రమము మన్మనోభీష్టవరదం సర్వాభీష్ట ఫలప్రదం పురంధర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిమని ఆ ఒక గురు ధ్యానంతో కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందరం గురుం వందే పురందరం గురుం వందే దాసశ్రేష్టం దాసశ్రేష్టం పురందరం గురుం వందే దాసశ్రేష్టం మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందరం గురుం వందే దాసశ్రేష్టం దయానిధి దాసశ్రేష్టం దయానిధిం గురువందనం తర్వాత సంకీర్తన కుసుమాంజలిని సమర్పించడానికి సంసిద్ధులుగా ఉన్నారు. మొదటి సంకీర్తన కుసుమము. ఇందులో కూడా గురువునే స్తుతించి వెళుతున్నారు. ఎవరు ఆ గురువు అన్నట్టయితే పురంధరదాసులు స్తుతించిన గురువు గురురాయర నంబీరో మారుతి ఎంబ గురురాయర నంబీరో. మనకొక గురువు, ఆ గురువుకొక గురువు. అలాగే ఆ గురు పరంపర ఎక్కడికి వెళుతుంది అన్నట్టయితే మారుతి అంటే హనుమంతుడు, ఆంజనేయ స్వామి సకల దేవతలకు గురువు. అలాంటి జగద్గురువైన ఆంజనేయ స్వామి మారుతిని సంస్మరిస్తున్నారు పురంధరదాసులు. ఆ సంకీర్తన వింటాం.
ನಂಬಿರೋ ನಂಬಿರೋ ಮಾರುತಿಯಂದ ಗುರುರಾಯರ ನಂಬಿರೋ ಗುರುರಾಯರ ನಂಬಿರೋ ಗುರುರಾಯರ ನಂಬಿರೋ ಮಾರುತಿ ಎಂಬ
గురురాయరా నంబీరో ఆ గురువర్యులను స్మరించి ఇక గురువు తర్వాత గోవిందుని మనము స్మరించాలా. ఆ గోవిందుని స్మరించడానికి మునుపుగా ఆ గోవిందుడు సుముఖంగా మన వైపు రావాలా, మనం పిలిచినప్పుడు అనుగ్రహించాలన్నట్టయితే ముందుగా ఒక రికమెండేషన్ కావాలి. ఆ రికమెండేషన్ ఏదినట్టయితే లక్ష్మీ అమ్మవారి యొక్క ఒక రికమెండేషను ఆమె చెప్తే తప్పకుండా వస్తాం. అందుకే మొట్టమొదట పురంధరదాసులు చెప్తారు, లక్ష్మీ అమ్మవారిని స్తుతించి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. పిల్లలు వాళ్ళ తండ్రిని అడగడానికి వెనకాడతారు, తల్లిని అడుగుతారు, ఎందుకంటే త్వరగా ఆమె ఏం అడిగినా ఇస్తుందని చెప్పి. అందుకే మన దాసవర్యులు లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం. లక్ష్మీ నీ బారమ్మ మణిగే, అమ్మా లక్ష్మి నా ఇంటికి నీవు రామ్మ. ఇల్లంటే మనము కట్టుకున్న ఇల్లు కాదు, మన పర్మనెంట్ ఇల్లు ఏది, ఇక్కడ ఉండే కట్టుకున్న ఇల్లు కానీ సంపాదించే ధనం ఏది కూడా మనం వెళ్ళేటప్పుడు తీసుకుపోలేము. మన పర్మనెంట్ ఇల్లు ఉన్నట్టయితే మన మనస్సు అనే మందిరం, ఎన్ని జన్మలెత్తినా మనస్సు అనేది ఆ జీవాత్మతో పాటే ఉంటుంది. కాబట్టి ఆ మనస్సు అనే మందిరానికి నీవు రామ్మ. ఆ మనస్సులో అంతర్యామైనటువంటి సర్వాంతర్యామైన నీ భర్త అయినటువంటి జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు ఆ మా మనోమందిరానికి వచ్చాడు. నీవు కూడా రమ్మని లక్ష్మీదేవిని కొనియాడే చక్కటి అద్భుతమైన సరళ సాహిత్యంతో యుక్తమైనటువంటి ఈ స్తుతిని, ఈ కృతిని మనం వింటాం. లక్ష్మి నీ బారమ్మ మని.
లక్ష్మీ అమ్మవారిని పిలిచిన తర్వాత స్వామివారిని ఆహ్వానించాలా, అదొక పద్ధతి క్రమము. ఏదైనా నామ సంకీర్తన చేసేటప్పుడు స్వామిని రమ్మని పిలిచి ఆ పిలిచే పాటలు పాడిన తర్వాత అతని మహిమాన్వితమైనటువంటి ఆ పదములను తర్వాత సంస్మరిస్తాం. ప్రస్తుతము బాలకృష్ణుని ఆ లీలలకు ఆకర్షితులై భాగవతములో వర్ణించినటువంటి ఆ బాలలీలల ఆ సారాన్ని గ్రహించిన పురంధరదాసులు ఆ భాగవతం చదువుతూ ఉన్నారు. అప్పటికప్పుడే వారికి స్ఫురించింది. ఆ స్ఫురణతో చక్కటి సంకీర్తన రచించారు. కృష్ణ నీ బారయ్య, కృష్ణ బారో శ్రీ కృష్ణ బారో, కృష్ణయ్య నీ బారయ్య అని చెప్తూ ఎలాంటి వాడో కృష్ణుడు అంటే మన్మథ జనకుడని, తర్వాత కమలాపతి లక్ష్మీపతి అని, అమిత పరాక్రముడని, కమనీయ గాత్రుడట, నీల ముంగురుల చేత నల్లటి ఆ కేశముల చేత ముంగురులచే విరసితమైనటువంటి ముఖముతో కేశవ కస్తూరి తిలకమును ధరించినటువంటి ఆ బాలకృష్ణుని ముద్దు స్వరూపాన్ని చూచి ఆకర్షితులై పురంధరదాసులు వర్ణిస్తున్నారు. కృష్ణ కృష్ణ బారో శ్రీ కృష్ణ బారో. ఆ సంకీర్తనని వింటాం. కృష్ణ
కానీ ఆ గోపాలకృష్ణుని నందనందనుడైన దేవకీ కందుడైనటువంటి ఆ కృష్ణుని రమ్మని పిలిచాం. భక్తికి మెచ్చి భగవంతుడు వస్తాడు. మేము ఏం అడగాల అతన్ని, ఏ వరం అడగాల అంటే, అయితే కోరికలు చాలా ఉంది. పురంధ్రదాసులు అంటారు, భగవంతుడు వస్తే అడిగే వరము 1,00,000 వరములున్నా దాన్ని వదిలిపెట్టేసి ఒక్కటి అడగండి, అయ్యా నీ దగ్గరికి రావడానికి నాకు మార్గము తెలుపు. వాళ్ళు అడుగుతున్నారు. అతని దగ్గర అంటేది వైకుంఠం, అతన్ని నివసించే లోకం. వైకుంఠానికి దారి ఏది? ఈరోజు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ ఊరికి వెళ్ళాలన్నా, ఏ స్ట్రీట్కి వెళ్ళాలన్నా వెళ్ళిపోతాం. అయితే వైకుంఠానికి ఏ గూగుల్ సెర్చ్ చేసినా మనకు దొరకదు. పురంధ్రదాసులు అంటారు, నేను చూపిస్తానంటారు. ఎక్కడ? దారి యావుదయ్యా వైకుంఠకే దారి తోరిస్తయ్యా. స్వామి, ఆ లోకానికి నాకు దారి చూపించు అంటే ఇది ఒక ఆధ్యాత్మిక అర్థగర్భితమైనటువంటి ఇది కీర్తన. ఇది అంటే మన దేహము, ఆ దేహంలో జీవాత్ముడు ఉన్నాడు. ఈ జడ దేహాన్ని వదలాలన్నట్టయితే ఇక్కడి నుంచి వెళ్ళడానికి అస్వాభావికంగా మరణిస్తుంటాం. జ్ఞాని అయిన వాడు తన శరీరాన్ని తన ఇష్టానుసారంగా మరణం అనేది అతనికి వస్తుంది, కానీ ఆ మరణం అతని దగ్గర రాదు. వీరే ఆ మరణం ఎప్పుడు కావాలంటే భీష్మాచార్యులే స్వచ్ఛందంగా వెళ్ళవచ్చు. అది షట్చక్ర చింతన చేసి మూలాధారం ప్రకారంగా వచ్చి ఆ నాభిస్థితులైనటువంటి ఆ జీవుణ్ణి తమ యొక్క ధ్యాన ఉపాసన చేత సుషుమ్నా నాడి ద్వారా బయటికి వచ్చి ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బయటికి వెళతాం. అనేక జన్మల యందు ఆ జీవుడు ఎన్నోసార్లు జనన మరణము, ఆ జనన మరణ వలయములో అతడు సంచరిస్తూ సరి అయిన దారికి పోకుండా తిరిగి తిరిగి పునరపి జననం పునరపి మరణం చెప్పినట్టుగా ఈ సంసారానికి తిరిగి తిరిగి వస్తున్నాం. దాన్ని నివృత్తి చేసుకొని నీ దగ్గర రావాలన్నట్టయితే నీ ఉపాసన, నీ జ్ఞానాన్ని సంపాదించి నిన్ను గురించి ధ్యానించి భక్తి చేత నీ ఉపాసన చేసినటువంటి ఆ వ్యక్తికి ఆ జీవుడు స్వచ్ఛందంగా ఆ సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధాన్ని ఛేదించుకొని నీ పదపద్మములను అతడు చేరుకుంటాడు అనే ఒక చక్కటి ఆధ్యాత్మిక అర్థగర్భితమైనటువంటి కీర్తన దారి యావుదయ్యా వైకుంఠಕ್ಕೆ దారి తోరిసయ్యా. ఈ సంకీర్తనను వింటాము. Yeah.
తరువాతి సంకీర్తనలో పురంధరదాసుల రచన చాలా వైశిష్టంతో కూడి ఉంది. లోకనీతి చెప్తారు, భగవద్భక్తిని గురించి చెప్తారు. తర్వాత సాధారణంగా గృహంలో ఉన్నవారు ఆ గృహస్థ జీవనాన్ని ఎలా చేయాలని, తండ్రి పిల్లలకు ఏ విధంగా బుద్ధి చెప్పాలా, తన కుమార్తెలకు ఏ విధంగా చెప్పాలి, చివరకు తల్లులు తన పిల్లలను ఆడిస్తారు. ఏదో పాటలు పాడుతుంటారు, ఆట వస్తువులు చూపిస్తారు, ఇంకేదైనా చంద్రుని చూపిస్తారు. పురంధరదాసులు ఏదో చూపించొద్దండి, దీనికి ఒక పద్ధతి ఉంది, ఈ పద్ధతిలో వెళ్ళండి. పిల్లవానికి చెప్తూ, చూడండి ఇలాంటి వాళ్ళు వచ్చారు చూడండి. ఎవరు అంటే సకల హరిదాసులు, వారు సర్వసంగ పరిత్యాగం, అందరినీ వదిలేసి ఉంటారు భగవంతుని పాదములు తప్ప. అలాంటి భగవంతుని పాదములను నమ్ముకున్న వారికి అధిపతి ఎవరు అంటే ఆ భగవంతుడే. అతన్ని దాసయ్య అంటున్నా, అంటే దాసుల యొక్క అధిపతి. అలాంటి దాసుల అధిపతి వచ్చాడు చూడు. ఎవరు? కేశవ మాధవ గోవింద విఠలయం. కేశవ మాధవ గోవింద విఠల అనే పేరు కలిగినటువంటి ఆ భగవంతుడు వచ్చాడు చూడు అని చెప్తూ దశావతారములను, భూమిని వేదమును అపహరించిన వాడు అతన్ని శిక్షించిన, భూమిని అపహరించిన వాడిని శిక్షించిన, అదేవిధంగా దేవతలకు సహకరించినటువంటి మందర పర్వతమును ధరించిన, 3 అడుగుల భూమిని యాచించినటువంటి అని ఈ విధంగా మత్స్య కూర్మ వరాహ వామనాది అవతారములను బాగా ఒక చోట పొందబరుస్తూ ఇలాంటి సంకీర్తనను వాడు రచించి మీ పిల్లలకు ఈ సంకీర్తనల చేత నిద్రపోయేటప్పుడు కానీ వారికి ఆటలాడించేటప్పుడు ఇలా చేయండి అని చెప్పేసి సూచిస్తున్నారు. ఆ సంకీర్తన కేశవ మాధవ గోవింద విఠల. ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಡೆ. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಡೆ. ದಾಸಯ್ಯ ಬಂದ ಕಡೆ. ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದ ವಿಠಲೆಂಬ ದಾಸಯ್ಯ ಬಂದ ಕಡೆ.
భగవన్నామస్మరణము భవసాగరమును దాటిస్తుంది. ఆ నామస్మరణము భగవన్ మహిమతో కూడి ఉన్నట్టయితే ఇంకా త్వరగా ఆ భవసాగరాన్ని దాటిస్తుంది. నామస్మరణములో నామ ఔచిత్యము కూడా చేరి ఉండాలి. పురంధరదాసుల వారు సాధారణ వ్యక్తులకు, చదువు లేనటువంటి సాధారణ వ్యక్తులు కూడా భగవంతుని నామస్మరణం చేయండి. నీవు రామాయణం చదవలేదా, వేదములు చదవలేదా, ఉపనిషత్తు లేదా, పర్వాలేదు. ఉపనిషత్తు చదువుకున్నా, వేదం చదవకున్నా, మహాభారతాన్ని అధ్యయనం చేయకున్నా నీవు సులభ మార్గంతో భగవంతుని చేరుకోవచ్చయ్యా. అది నామస్మరణం. ఆ నామస్మరణంలో సాధారణ వ్యక్తులకు కేవలం నామం అగిపిస్తే, కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు అందులో ఆలోచిస్తే అద్భుతార్థములు తెలుస్తుంది. ఎవరు ఈ వ్యక్తి ఇలాగ స్తుతించాలంటే గోపీచుడు, ఒక గోపిక గోపాలకుల తనయుడు, అంటే యశోద నంద గోపుల యొక్క కుమారుడు. గోవర్ధన గిరిధార, గోవర్ధన ధార గోవింద, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు గోవింద. గోపాలకుడు అని గోకులవాసుడైన కృష్ణ, గోపాలకృష్ణ నీ పదపద్మములకు నమస్కరిస్తున్నానయ్యా. భక్తజన పాలకుడు, భవరోగ వైద్యుడు, పన్నగ శయనుడు అయినటువంటి శ్రీకృష్ణ, నీ పాదములనే నేను నమ్ముకున్నాను అని ఆ కృష్ణ కథను సంక్షేపంగా కొన్ని శబ్దముల చేత అద్భుతమైనటువంటి సంకీర్తన, ఆ సంకీర్తన వింటాం. గోపగోపి సుతగి. ಗೋಕುಲದೊಳು ಹುಟ್ಟಿ ಗೋವುಗಳನೆ ಕಾಯ್ದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಶ್ರೀ ಗೋಪ ಗೋಪಿ ಸುಧಗೆ ಗೋವಳರಾಯಗೆ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ. 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 ಗೋಕುಲದೊಳು ಹುಟ್ಟಿ ಗೋವುಗಳನೆ ಕಾಯ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಶ್ರೀಪಾದಕ್ಕೆ. ಗೋಕುಲದೊಳು ಹುಟ್ಟಿ ಗೋವುಗಳನೆ ಕಾಯ್ದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಶ್ರೀಪಾದಕ್ಕೆ. ಗೋಪ ಗೋಪಿ ಸುಧಗೆ ಗೋವಳರಾಯಗೆ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ. ಗೋಪ ಗೋಪಿ ಸುಧಗೆ ಗೋವಳರಾಯಗೆ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ. ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ. ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ. ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ. ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ. ಭಕ್ತ ಜನಪಾಲನೆಗೆ ಭವರೋಗ ವೈದ್ಯನಿಗೆ. ಪಾಲನೆಗೆ ಭವರೋಗ ವೈದ್ಯನಿಗೆ. ಅಚ್ಯುತಾನಂದನಿಗೆ ಆದಿ ಪುರುಷನಿಗೆ. ಅಚ್ಯುತಾನಂದನಿಗೆ ಆದಿ ಪುರುಷನಿಗೆ. ಭಕ್ತ ಜನಪಾಲನೆಗೆ ಭವರೋಗ ವೈದ್ಯನಿಗೆ. ಭಕ್ತಜನ ಪಾಲನೆಗೆ ಭವರೋಗ ವೈದ್ಯನಿಗೆ. ಅಚ್ಯುತಾನಂದನಿಗೆ ಆದಿ ಪುರುಷನಿಗೆ. ಅಚ್ಯುತಾನಂದನಿಗೆ ಆದಿ ಪುರುಷನಿಗೆ. ಅಖಿಲ ಲೋಕೇಶನಿಗೆ ಅಜನ ಪಡೆದಾದವೇ. ಅಖಿಲ ಲೋಕೇಶನಿಗೆ ಅಜನ ಪಡೆದಾತನಿಗೆ. ಅಖಿಲ ಲೋಕೇಶನಿಗೆ ಅಜನ
ಶಯನಗೆ ಪಾವನ ಚರಿತ್ರೆಗೆ ಪನ್ನಗ ಶಯನಗೆ ಪಾವನ ಚರಿತ್ರೆಗೆ ಸನ್ನುತಾನಂದ ಸದ್ಗುಣ ರಾಶಿಗೆ ಸನ್ನುತಾನಂದ ಸದ್ಗುಣ ರಾಶಿಗೆ ಪನ್ನಗ ಶಯನಗೆ ಪಾವನ ಚರಿತ್ರೆಗೆ ಪನ್ನಗ ಶಯನಗೆ ಪಾವನ ಚರಿತ್ರೆಗೆ ಸನ್ನುತಾನಂದ ಸದ್ಗುಣ ರಾಶಿಗೆ ಸನ್ನುತಾನಂದ ಸದ್ಗುಣ ರಾಶಿಗೆ ಎನ್ನೊಡೆಯ ಪುರದರ ವಿಠ್ಠಲರಾಯನೇ ಎನ್ನೊಡೆಯ ಪುರದರ ವಿಠ್ಠಲರಾಯಗೆ ಎನ್ನೊಡೆಯ ಪುರಂದರ ವಿಠ್ಠಲರಾಯನೇ ಎನ್ನೊಡೆಯ ಪುರದರ ವಿಠ್ಠಲರಾಯಗೆ ನನ್ನ ನಂಬಿದವರ ಸಲಹುವ ದೇವರಿಗೆ ನನ್ನ ನಂಬಿದವರ ಸಲಹುವ ದೇವರಿಗೆ ಗೋವ ಗೋಪಿಸುತ್ತಗೆ ಗೋವರ್ಧರಾಯಗೆ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ ಗೋಪ ಗೋಪಿಸುತ್ತಗೆ ಗೋವರ್ಧರಾಯಗೆ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದಗೆ ಗೋಕುಲದೊಡ ಹುಟ್ಟಿ ಗೋವುಗಳನೆ ಕಾಯ್ದ ಗೋವುಗಳಿಗೆ ಕಾಯ್ದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಶ್ರೀಪಾದಗೆ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಶ್ರೀಪಾದಕ್ಕೆ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಶ್ರೀಪಾದಗೆ ಗೋಪಾಲ ಕೃಷ್ಣನ ಶ್ರೀಪಾದಕ್ಕೆ 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 ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ 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 లయప్ప స్వామి ఉంజలలో తాను కూర్చున్నాడు. ఉంజల సేవ జరుగుతుంది కదా. ఒక లాలి సంకీర్తన అత్యవశ్యంగా ఉండాలి. పురంధరదాసుల రచనలో చాలా ఈ లాలి సంకీర్తనలు ఉన్నది. అందులో రామావతారాన్ని గురించి సంక్షేపమైనటువంటి 24,000 శ్లోకాలతో యుక్తమైన రామాయణ భావాన్ని చాలా చిన్న పదములో సంకీర్తనలో పొందపరిచారు పురంధరదాసులు. ఆ రామావతార లాలి ఘట్టాన్ని ఇప్పుడు మనము వింటాము. బ్రహ్మాదిగలు క్షీరసాగరకే పోగిని, బ్రహ్మాది దేవతలు క్షీరసాగరానికి వెళ్ళి ప్రార్థించగా సాక్షాత్ శ్రీహరి దశరథుని ఇంట అవతరించాడని చెప్పేసి ఆ కథను సంక్షేపంగా చెప్తుంది. ಬ್ರಹ್ಮಾದಿಗಳು ಕ್ಷೀರ ಸಾಗರಕ್ಕೆ ಹೋಗಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣನ ಪಾದಕ್ಕೆ ಎರಗಿ ಬ್ರಹ್ಮಾದಿಗಳು ಕ್ಷೀರ ಸಾಗರಕ್ಕೆ ಹೋಗಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣನ ಪಾದಕ್ಕೆ ಎರಗಿ ಹರಣವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ಹರಣವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ಇಡೆಯೊಳು ಮನುಜರ ಅವತಾರವಾಗಿ
దక్షిణ భారతదేశములో భజన సాంప్రదాయములో ఒక అత్యున్నతమైన ఒక గొప్ప సాధన చేసినటువంటి వారు పాండురంగ స్వామి భక్తులైనటువంటి విఠల ఆ భజన సంస్థ వారు. అద్భుతమైనటువంటి భజన. ఆ స్వామికి నాదబ్రహ్మ అని పేరు. కాంచన బ్రహ్మ అంటే మన వెంకటేశ్వర స్వామి, అన్నబ్రహ్మ అంటే ఉడిపి శ్రీకృష్ణుడు. ఆ నాదోపాసనంతో సంతుష్టుడైనటువంటి ఆ భగవంతుడు విఠలుడు అందరికీ అనుగ్రహిస్తాడు. అలాంటి ఆ విఠల పాండురంగ విఠలుని దగ్గరికి పురంధరదాసులు ఎప్పుడు అనుకంటే అప్పుడు వెళ్ళేవారు. వారికి రెండు కళ్ళు, ఒకటి పాండురంగ స్వామి పండరపురము, రెండవది తిరుమలేశుడైన వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు మనస్సులో కలిగితే పరిగెత్తుకుంటూ వచ్చేవారట. వారి చరిత్రలో వస్తుంది. వస్తే ఒక్కొక్కసారి నెల తరపు ఇక్కడే ఉండేవారు. అలాగే పాండురంగ స్వామి దగ్గర వెళ్ళేవారు. ఆ విఠల్ని చూస్తూ ఉంటే ఒకరోజు స్వామి నవ్వుతూ ఉన్నాడు. అది అర్థం చేసుకొని అప్పటికప్పుడు ఆశువుగా ఒక పద్యాన్ని రచిస్తారు. ఆ విఠల నామ సంకీర్తనతో యుక్తమైనటువంటి ఆ సంకీర్తన వింటాము. విఠలా విఠలా విఠల సలహో స్వామి నమ్మ విఠల జగదంతర్యామి. 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 హిందే విఠల ముందే విఠల హిందే ముందే విఠల. 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 ఎడకే విఠల బలకే విఠల ఎడకే బలకే విఠల. ఎడకి విఠల బలకి విఠల ఎడకి బలకి విఠల. ఎడకే విఠల బలకే విఠల ఎడకే బలకే విఠల. ఎడకి విఠల బలకి విఠల ఎడకి బలకి విఠల. విఠల సలహో స్వామి నమ్మ విఠల జగదంతర్యామి. 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 మేలి విఠల ಕೆಳಗೆ ವಿಠಲ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ವಿಠಲ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ವಿಠಲ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ವಿಠಲ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ವಿಠಲ ಕೆಳಗೆ ವಿಠಲ ಮೇಲೆ ಕೆಳಗೆ ವಿಠಲ ಒಳಗೆ ವಿಠಲ ಹೊರಗೆ ವಿಠಲ ಒಳಗೆ ಹೊರಗೆ ವಿಠಲ
పరిపాలక గోవింద 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 హరి విఠల 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 హరి నామ సంకీర్తనం విష్ణో సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమన. భగవన్నామ సంకీర్తనము సకల పాపములను ప్రక్షాళనము గావిస్తుంది. భక్తిచే నమస్కరిస్తే జన్మ రాహిత్యమవుతుంది. భాగవతము చిట్ట చివరకు చెప్పే సందేశం ఇది. ఈ సందేశాన్ని గ్రహించిన ఈ దాస సాహిత్య మూల పురుషులైనటువంటి పురంధరదాసులు దీన్నే ఆచరింపచేస్తూ వచ్చారు. దాస సాహిత్యం అంటే ఇది ఏమిటి? ప్రాచీన కాలములో కృతయుగములో తపస్సు చే సిద్ధి పొందేవాళ్ళు. ఏ పని కావాలన్నా తపస్సు. త్రేతాయుగం వచ్చేటప్పటికి ఆయుష్ తగ్గింది, తపస్సు తగ్గి అప్పుడు యజ్ఞయాగములచే కార్యసిద్ధి. ఉదాహరణకు దశరథ మహారాజుకు సంతానము కలగలేదు అన్నట్టయితే ఆ వార్ధక్యంలో యజ్ఞం చేసి యజ్ఞము ద్వారా సంతానాన్ని పొందాం. అదే ద్వాపరయుగం వచ్చేటప్పటికీ తపస్సు యజ్ఞము తక్కువై భగవద్ ఆరాధన. కలియుగానికి వచ్చేటప్పటికి తపస్సు లేదు, యజ్ఞయాగములు అంత లేదు, ఆరాధన తక్కువ. సులభ పద్ధతిని చేయండి అని భాగవతములో వ్యాస భగవానులు సందేశం ఇచ్చారు. ఏమీ వద్దు, తపస్సు లేదా వద్దు, యజ్ఞం చేయటం లేదా వద్దులేండి, కేవలము భగవన్ నామస్మరణము చేయండి. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస అని ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితమే చెప్పేశారు. కలియుగములో మహనీయులు పుట్టి వారు నామ సంకీర్తనములనే యజ్ఞములను చేస్తారు. దానివల్ల ప్రజలు ఆకర్షితులై అందరూ ఆ నామ సంకీర్తన మార్గంలో సంచరిస్తారు అని చెప్పేసి ఎప్పుడో చెప్పేశారు. ఆ మహనీయులే పురంధరదాసులు, అన్నమాచార్యులు వంటి మహనీయులు వారే పుట్టుకొచ్చు. ఈ విషయాన్ని సూక్ష్మంగా భాగవతం ఎప్పుడో చెప్పేసింది. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస, గొప్ప జ్ఞానులు పుట్టుకొస్తారు అన్నారు. వారే వీరు. ఈ సాహిత్యం అంటే, దాస సాహిత్యం అంటే వేదములు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసముల అధ్యయనం చేయాలంటే చక్కటి జ్ఞానం కావాలి. రాను రాను కలియుగములో ఆ ఆధ్యాత్మిక జ్ఞానము తక్కువై వేదములను చదవచ్చు కానీ వేదార్థమును అర్థం చేసుకోలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వేదార్థ జ్ఞానం లేనిది మోక్షము కాదు కదా. అందుకు ఏం చేయాలని చెప్పేసి మహనీయులందరూ కూడా ఋషులు పుట్టుకొచ్చారు. పుట్టి ఈ కలియుగములో ఏ వేదముల, ఉపనిషత్తుల, పురాణముల సారాన్ని గ్రహించి ఒక సరళమైనటువంటి పదజాలముచే ఈ సంకీర్తనలను నిర్మించారు. ఇటు కర్ణాటకలో పురంధరదాసులు, ఆంధ్రదేశంలో అన్నమాచార్యులు. ఇద్దరు మహనీయులు, ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు. వారిద్దరూ కలిశారు. ఇక్కడ తిరుమలలో ఎన్నోసార్లు పురంధరదాసు వచ్చారు, అన్నమాచార్యులు లేరు. అన్నమాచార్యులు పురంధర చూడాలనుకున్నారు, అప్పుడు ఒకరు చూడలేకపోయాం. ఒక కథ చెప్తారు, వాళ్ళ మన్మడుకి చెప్పాడు, అయ్యా నేను ఉన్నంత లోపల వస్తే సరే, లేకపోతే పురంధరదాసు ఎప్పుడైనా వస్తే ఆ మహానుభావుని దర్శించుకోని చెప్తారు. ఆ విధంగా ఒక సందర్భంలో ఇద్దరిని వెంకటేశ్వర స్వామి కలిపారు. ఇద్దరు చేరారు, మాట్లాడుకున్నారు. ఈ సంకీర్తన విషయంలో ఇద్దరు బాగా చర్చించుకున్నారు. సంతుష్టలై వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజుల్లో ఏకాంత సేవకు అన్నమాచార్యుల దగ్గర వెళ్ళి, ఆ స్వామి సన్నిధికి వెళ్ళి, కులశేఖర పడి దగ్గర వెళ్ళి వారు సంకీర్తన చేసిన తర్వాత
ఏకాంత సేవతో సరిపోయి కార్యక్రమం ఆనాటి కార్యక్రమం ముక్తాయమయ్యేది. పురంధరదాసు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి చేశారు అని చెప్పేసి ఆధారం చెప్తుంది. ఇద్దరు కలిసి రోజు ఏకాంత సేవ, అందులో ఒకరోజు ఒక సంకీర్తన ఇద్దరు కలిసి పాడాలని చెప్పేసి ఇద్దరు మొదలుపెట్టారు. పురంధరదాసులు అన్నమాచార్యులు మొదలుపెట్టారు, పురంధరదాసులు దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క శరణం. నారాయణతే నమో నమో భవసా నారద సన్నుత నమో. ఇద్దరూ ఆ పాటను పూర్తిగా చేసి చివరకు వారి వారి అంకితములను ముద్రికను వారు ఉంచారు. ఈ విధంగా ఇద్దరు మహానుభావులు కలిసి ఈ ఒక సంకీర్తన కార్యక్రమాన్ని తిరుమలలో ఎప్పుడో మొదలుపెట్టారు. అదే అనుచానంగా ఈరోజు ఊంజల్ సేవల్లో రోజు జరిగేటప్పుడు 2 అన్నమాచార్య కీర్తనలు, 2 పురంధరదాసుల కీర్తనలు ఆ వాడుక ఆ రోజు నుంచి ఆ ఒక జరిగినటువంటి సంఘటన ద్వారా జరిగి వస్తూ ఉన్నది అని చెప్పి ఈ విధంగా దాస సాహిత్యము వేద ఉపనిషత్తు పురాణ ఇతిహాసముల యొక్క సారభూతమైనటువంటిది. ఆ భాష తెలిసిన వారు అందులోనే వేదాన్ని, అందులోనే ఉపనిషత్తులను, అందులోనే ఇతిహాసములను చూచి ఆ ఇతిహాస వేద జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు ఒక మనిషికి సాధ్యము కానటువంటి అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించారు. 4,75,000 సంకీర్తనలను రచించి ఇచ్చారు. మన దురదృష్టము అన్ని సంకీర్తనలు దొరకటం లేదు. అక్కడక్కడ మేము పరిశోధిస్తూనే ఉన్నాం, ఎన్నో దొరికినని ఇప్పుడు మన దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా ముద్రిస్తూ ఉన్నాం. వెతికితే ఒకప్పుడు 1200, తర్వాత 1300, 1500 ఇలాగా పెరుగుతూ వస్తుంది. ఇంకా సంశోధన చేస్తూ దొరికిన దాన్ని అప్పటికప్పుడే ముద్రించి భద్రపరుస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే కానుక ఏముండాలన్నట్టయితే, అయ్యా తిరుమల తిరుపతి సంస్థ ద్వారా ఇలాంటి పురంధరదాస్ సంకీర్తనలు మేము రచించి పెట్టాము, మీరు చూసుకోండి అని చెప్పేసి ఎవరైనా చూడవచ్చు. ఆ విధంగా మన అధికార ప్రముఖులు దీనికి చాలా ప్రోత్సహించి ఈ సాహిత్యాన్ని భద్రపరుస్తూ ఈనాడు వారి ఆరాధనను అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరిపించారు. ఇది వెంకటేశ్వర స్వామి కృప, పురంధరదాసుల అనుగ్రహము. ఇక ప్రత్యక్షంగా మన యొక్క పాలక మండలి అధ్యక్షులు, శ్రీకార్య నిర్వహణాధికారులు, విశేషంగా మన అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు వీరందరూ కూడా పట్టుపట్టి ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పేసి వారి ప్రోత్సాహమే ఈనాడు ఇంత చక్కగా వైభవంగా నిజంగా చూస్తున్నట్టయితే అనిపిస్తుంది, వైకుంఠమే ఇంకొక రూపంగా ఇక్కడ దింపేశారా అని చెప్పేసి అంత వైభవంగా స్వామివారు ఇక్కడ కూర్చున్నారు. ఇంతమంది భక్తుల సన్నిధిలో ఈ ఉంజల సేవలో వారి సంకీర్తన రత్నములను సమర్పించే ఒక మంచి సదవకాశం దొరికింది. పాడినవారు, విన్నవారు, చూచినవారు అందరూ తరిస్తారు. అలాంటి మహా గొప్ప క్షేత్రం ఇది చెప్తూ ఈ పురంధరదాసుల ఆరాధన కార్యక్రమము ఇదంతా సాంగోపాంగంగా జరిగింది. దీన్ని స్వామికి సమర్పించేదే. మన యొక్క ఏ కార్యము చేసినా కూడా స్వామికి సమర్పణ లేనిది అది ఫలించదు అంట. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో, అయ్యా నీవు యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, పూజ చేసినా, నామస్మరణ చేసినా తత్కురుష్వ మదర్పణం, నాకు అర్పించు అని చెప్పాడు. భగవదర్పణం చేస్తేనే మనం చేసినటువంటి పని అది మహాఫలము లభిస్తుంది. కాబట్టి దాన్ని సమర్పిస్తాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఈనాటి కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ప్రోత్సాహం కల్పించినటువంటి అందరికీ శ్రీకార్య నిర్వహణాధికారులు, అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు, సంయుక్త కార్య నిర్వహణాధికారులు అందరికీ కూడా విశేషంగా మేము అభినందనలు, వారి అందరికీ కూడా ధన్యవాదాలు మనం తెలుపుకుంటున్నాము. శ్రీకృష్ణ అర్పణమస్తు.
నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.